గైస్ తమ్నెల్ చూశారు కదా, నోరు జారిన కళ్యాణ్ పడాల. చాలామంది అసలు నిన్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఏదో ఈవెంట్కి కళ్యాణ్ పడాల వెళ్ళి చిరంజీవి గారి గురించి మాట్లాడతారనమాట. ఆయన అని మాట్లాడితే అతను అని చెప్పేసి అంటే అప్పటికే స్టేజ్ కింద చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్రాలో ఒకలా పిలుస్తారు, తెలంగాణలో ఒకలా పిలుస్తారు. ఆయనని తెలంగాణలో అంటారు, అతనని ఆంధ్రాలో అంటారు అనమాట. సో దీన్ని చాలామంది తెలియక ఏంటంటే నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తుంటారు కళ్యాణ్ పడాలని. ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ గారిని తిట్టినట్టు, అంటే రామ్ చరణ్ గాడు అన్నట్టు. ఓకే, ఆల్రెడీ వీడియో ఉంది, కానీ నేను అది పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే పెడితే నాకు మళ్ళీ ఛానల్కి ఇష్యూ అవుతుంది అనమాట. ఎందుకు ఎవరైతే కామెంట్లు చాలామంది ఒకటి రెండు కాదండి, వందల మంది వేల మంది కామెంట్లు పెట్టారు. ఇదంతా ఎందుకంటే కళ్యాణ్ని నెగిటివ్ చేయడానికి. ఒకరిద్దరు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు పడతారు వీడియోలు పెట్టేసుకొని కళ్యాణ్ నెగిటివ్ చేయడానికి చూస్తుంటారు. మీరు ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఎవరైనా మాట్లాడినప్పుడు ఫ్లోలో నోరు జారచ్చు. ఓకే, రామ్ చరణ్ గాడు అన్నాడు, ఎందుకు అన్నాడు? నోరు ఏదో సంథింగ్ స్లిప్ అవ్వచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారి సినిమాల గురించి అంటే నేను చెప్పిన కదా, అక్కడ ఎవరైతే వీడియో క్లిప్స్ పెట్టారో దానికి చాలామంది రియాక్షన్ అయ్యారు, వాళ్ళకి చెప్తాను. ఓకేనా సమాధానం. చిరంజీవి గారి సినిమా చూస్తే గూస్ బంప్స్ రావని అదొకటి కూడా క్లిప్ అవుతుంది. అంటే సినిమాలు చూస్తే గూస్ బంప్స్ వస్తాయి, ఆ రేంజ్లో ఉంటాయని చెప్పబోయి గూస్ బంప్స్ రావని సింపుల్గా చెప్పాడు అనమాట. ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు, మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మనం ఏం మాట్లాడుతుంది ఎవరైనా ఎగ్జాంపుల్ నేనున్నాను మాట్లాడుతున్నా, కొన్నిసార్లు స్లిప్ అవుతుంది అనమాట. సో దాన్ని తీసుకొచ్చి కటింగ్లు చేసి చాలామంది ఏంటంటే, ఒరే నీకు అవసరమా, నీకు అసలు నిన్ను ఎవరెక్కడ పిలిచాడు, అసలు నీకు అంత స్టేజ్ ఉందా, నువ్వు ఒక సింపతి పర్సన్ అది ఇది చాలామంది అయితే కళ్యాణ్ అయితే ఎయిట్ చేయడం జరుగుతుంది. సో ఓకే పక్కన పెట్టండి, ఎవరైతే ఎయిట్ చేశారో మీ అందరికీ ఒకటే చెప్తాను. ఒక కామనర్ వచ్చి బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయ్యి ఒక ఈరోజు సినిమా తీసే స్థాయికి వెళ్ళాడంటే మీరు ఎంతమంది ఎన్ని కుళ్ళుకున్నా వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకు ఫ్యాన్ బేస్ కావచ్చు, ఒక కామనర్గా ఇంత స్థాయికి వస్తానని కూడా తను అనుకోలేదు. బట్ అలాంటి రేంజ్కి వచ్చాడు, కానీ చాలామంది హెల్ప్ చేశాడు. మీరు వచ్చేసి సింపుల్ బ్యాక్ చేద్దాం ఇచ్చేద్దాం అని చెప్పినా మీరు ఎన్ని చేసినా సరే చేయలేరు. సో కళ్యాణ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.